హాయ్ అండి. బయటకొచ్చానంటే ఒకటికి 10 పనులు గుర్తుపెట్టుకొని మరీ వస్తాననమాట. ఎందుకంటే మా వారు ఉంటేనే బయటికి రాగలుగుతాను. లేదంటే లేదండి. అందుకని ఏమేం కావాలో ఒక్కసారిగా అలా గుర్తు చేసుకుంటాను. మా పిల్లలవైతే సైకిల్ రిపేర్లు ఇవ్వడానికైతే ఇచ్చాం గదా! సో, అక్కడ పని నడుస్తుంగానే సరే మనం వెళ్లి ఏదన్నా తీసుకొచ్చుకుందా అని ఇంట్లోకని కొన్ని పని మీద బయటికొచ్చానండి. ఇంక అంతే మా పిల్లలు ఇంక ఈ బొమ్మలను జూసి మా పిల్లేమో క్యార్ బొమ్మ తీసుకొని మా అక్కగాడేమో ఇంకా రిమోట్ కార్ అయితే తీసుకున్నాడు. కాస్ట్‌లీ అయితే చెప్పక్కర్లేదు. ఏమమ్మా తల్లి ఎప్పుడు చూసినా గానీ కాస్ట్‌లీ అని చెప్తామంటే ఏం చేయాలండి? వచ్చిన సంపాదన అంతా వీళ్ళకే ఎక్కువ పెట్టాల్సొస్తది. ఒక్కోసారి అనిపిస్తది మన సొంత ఊర్లో కూలి పని చేసుకున్న బాగు కదరా నాయనా అనేసి. సో, బయట ఉంటే ఇదే తిప్పలే ఉంటుందనమాట. ఇంక మా పిల్ల కోసము ఇంకా ఆడపిల్లలు ఉన్నారంటే అన్నీ తీసుకోవాల్సిందే గదా! ఇంక సర్లే అనేది 2 పిలకలేయడానికి అయితే రబ్బర్‌లయితే తీసుకున్నాను. నా మూతికి రంగులు పూసుకోవడానికి కొన్ని తీసుకున్నాననమాట. సో, మొత్తానికైతే షాపింగ్ అయితే అయిపోగొట్టేసుకున్నాము. ఇంక ఇక్కడ సమోసా బాగా చేస్తారనమాట. సమోసాలైతే 4 సమోసాలు తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై.